మీరు ప్రతి అంశాన్ని చాలా అగ్రెసివ్గా తేటతెల్లంగా చాలా స్పష్టంగా మాట్లాడతారు. అది మీ యొక్క సొంతంగా మాట్లాడేదా లేకపోతే పార్టీ అండ ఉన్నన్న ధైర్యమా? ఏంటి అగ్రెసివ్నెస్ కాదు అంటే మనం ధర్మం దిక్కు ఉన్నాం అనేటటువంటి ధైర్యం, మనం నిజం మాట్లాడుతున్నాం అనేటటువంటిది. ఎందుకంటే మనం నిజం మాట్లాడుతున్నాం, ధర్మం దిక్కు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా. ఒక మంచి కార్యక్రమాలు మనం తీసుకొని ఉన్నప్పుడు మనం అబద్ధాలు చెప్పేటటువంటి అవకాశమే లేనప్పుడు మనం దానికి హెజిటేట్ కావాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. కానీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను కూడా ఒప్పుకుంటూ దానికి రియాక్షన్ కూడా ఇస్తారు. అది పార్టీ పరంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా మిమ్మల్ని తప్పుపట్టలేదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో అవును కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ విషయంలో తప్పే కానీ అని ఒక మాట మాట్లాడతారు. అంటే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రజా ప్రభుత్వం అంటేనే పారదర్శకత అని చెప్పి ఒకసారి కాదు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. ఓకే, ప్రజా ప్రభుత్వం అంటేనే పారదర్శకత, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఎందుకంటే ప్రజలు మనల్ని విశ్వసించి గెలిపించినప్పుడు సొంతోళ్ళని మోసం చేయాల్సినటువంటి కర్మ కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి లేదు, అవసరం కూడా లేదు. ఇదే తప్పుల్ని భవిష్యత్తులో కూడా ఇలాగే చెప్తారా? కాంగ్రెస్ 100% చెప్తాం. తప్పుల్ని సరిదిద్దుకోనికనే కదా ప్రజాస్వామ్యం బతికింది. రోజు ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి తప్పులు జరుగుతున్నాయంటే రండి వచ్చి అసెంబ్లీలో సరిదిద్దేటటువంటి కార్యాచరణ చేయండి అని చెప్పి ఇంట్లో పండుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఇంటికి పంపించి మరి ఆహ్వానం ఇచ్చినాం మనం. ఆయన వస్తలేడు, అది ఇంకా దురదృష్టకరం, అది వేరే సంగతి. కానీ అంటే ఒక పారదర్శకంగా పరిపాలన జరగాలి అని అంటే అటు అధికార పార్టీ అండ్ విపక్షాలు రెండు కూడా రండి ఏ అంశం మీద మనం కొట్లాడుకుందాం అని చెప్పి పిలువనికి పంపిస్తున్నాం అంటే అంతకు మించిన పారదర్శకత ఏం కావాలి? అంటే మీరు అనుకున్నంతగా ప్రతిపక్షాలు ఏం పనిచేయట్లేవా మీకు? అంటే ఒకటి కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడితే మన అందరం కూడా ఉండొచ్చు. జస్ట్ బట్టగాల్చి మీద వెయ్యాలి కాబట్టి అబద్ధం అని తెలిసినా కూడా పదే పదే ప్రజలకు రుద్దాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి గిట్ట ముందుకు పోయినప్పుడు మాత్రం మేము అది ప్రజలకు వదిలిపెడతాం. ఎందుకంటే నిజమైంది అబద్ధమైంది తెలుసుకోలేనంత అవివేకులు నా తెలంగాణ ప్రజలు కాదు కాబట్టి మేము ప్రజలకే వదిలిపెడతాం. అందుకని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో బీజేపీ విషయానికి వస్తే బీజేపీ వాళ్ళు కూడా చిన్న చిన్నగా వాళ్ళ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ఛాన్స్ అనే ఒక స్లోగన్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం ఉందా? అంటే ఒకటి ఏ పార్టీ బలపడుతుంది ఏ పార్టీ బలపడదు అనేటటువంటిది నేను చెప్పలేను. కానీ మా ప్రభుత్వం మాత్రం 10 ఏళ్ల పాటు మాత్రం చాలా చాలా గట్టిగా ఉండబోతున్నాము. ఎందుకనంటే మేము చేసినటువంటి పనులైనా చేయబోతున్నటువంటి ప్రణాళికైనా ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ దాకైనా మాకు ఒక ప్రణాళిక ఉంది, దిశానిర్దేశం ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని పోవాలనో ఒక స్పష్టత మాకుంది, అండ్ అగ్రెసివ్గా ముందుకు తీసుకొని పోయేటటువంటి నాయకత్వం కూడా ఉంది. ఈ డెడ్లీ కాంబినేషన్ని ఓవర్కమ్ చేసేటటువంటి సామర్థ్యం ప్రతిపక్షాలకు ఉందా అనంటే ఐ డౌట్. కానీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. మరోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారు. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యారని కూడా ఇటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే పదే వాళ్ళ కీలక నేతలంతా కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఏ ధైర్యంతో? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా పదే పదే చెప్తున్నారు అని. మేము అధికారంలోకి వచ్చినప్పటి అని చెప్తున్నారు, 24 గంటలు దాటినప్పటి నుంచి చెప్తున్నారు. ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 30 రోజులు కూడా ఉండదు, తర్వాత కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అని నెల వరకు సాగదీశారు. తర్వాత ఒక 100 రోజులలో కూలిపోతుంది అన్నారు, తర్వాత 6 నెలలలో కూలిపోతుంది అన్నారు, తర్వాత ఏడాదిలా ఇక అయిపోతుంది అన్నారు. నేను అడిగే వస్తున్నా. ఏడాది అయిపోయినాక మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారంలో ఇంకొక 500 రోజులలో కూలిపోతుంది అన్నారు. నిన్న మొన్న మాంటి టర్మ్ ఉంటారు అని అంటారు. ఈ టర్మ్ ఉంటుంది, ఒక రోజుకించి మొదలైనటువంటి వాళ్ళు ఈ టర్మ్ ఉంటుంది అనే దాకా తీసుకొని వచ్చినాం. ఈ టర్మ్ కాదు మా అంటే 10 ఏళ్ళు మాత్రమే ఉంటారు అనేటటువంటిది కూడా మేము అనిపిస్తాం. అది మా పాలన, మా నాయకత్వము అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు చూపు. సింపుల్ లైన్లో చెప్తా సతీష్, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా బలంగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి పైకొచ్చాడు. ఓకే, అది కూడా ఏంది ప్రజల బలంతో. ఈరోజు అధికారంలో ఉండి ప్రజల బలం అండ్ కార్యకర్తల అభిమానం, తర్వాత ఆయనకు చేస్తున్నటువంటి పని పట్ల స్పష్టత, ఇన్నున్న తర్వాత మేము ప్రజల్ని నమ్ముకొని ముందుకు పోతున్నప్పుడు ఇంకే శక్తి కూడా మమ్మల్ని ఇప్పుడే వెనుక గుంజుతుంది అని చెప్పి మేము అనుకోము. ఇక కానీ బీఆర్ఎస్ అధినేత బయటికి రానంతసేపే రేవంత్ రెడ్డి బలమైన ఏదైనా నడుస్తా కానీ ఆయన ఒక్కసారి బయటకు వచ్చినాక, కేసీఆర్ బయటకు వచ్చినాక రేవంత్ రెడ్డి కానీ అలాగే కాంగ్రెస్ సర్కార్ మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం వస్తుందని కూడా చాలామంది విశ్లేషకులు చెప్తారు. అంటే ప్రజలు అట్లా కూడా ఇంకోటి లెక్క కూడా అనుకుంటారు. అసలు బయటకు వస్తే కేసీఆర్ పతనం అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి బయటకు వస్తలేడు.
పిరికైన లెక్క లోపలనే ఉన్నాడు అని కొంతమంది వాదన. కానీ మేము అధికార పార్టీలో ఉంటున్నటువంటి మాకు ఉంటున్నటువంటి సమాచారం ఆయన ఆరోగ్యం కొంచెం సహకరించట్లేదు. ఆయన యొక్క వయసు వల్ల అనుకుందాం, లేకపోతే ఇంకోటి. మేము వ్యక్తిగతంగా ఆయన అనాల్సినటువంటి అవసరం మాకు లేనేలేదు. కానీ వాస్తవానికి కూడా ఆయన వయసు ప్రభావమా లేకపోతే ఇంకోటా కానీ ఆరోగ్య సమస్యలతో కూడా ఆయన ఉన్నటువంటిది. ఆయన ఇంకా క్రియాశీలక రాజకీయాలకు మళ్ళీ వస్తాడు అనేటటువంటి ఆలోచన మనం బంద్ చేసుకుంటే మంచిదేమో. ఎందుకు ఈ మధ్య కాలంలో కేసీఆర్ పై అంత విమర్శలు కానీ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు? మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మొన్న జూబ్లీస్ ఫలితాల తర్వాత అసలు కేసీఆర్ పై ఒక మాట కూడా మాట్లాడడానికి కూడా మాట్లాడారు. దాని ఏంది దాని వ్యూహం? అది అందులో వ్యూహం ఏం లేదు, అది జస్ట్ ఒక మానవీయ కోణం. అది ఇంతకుముందు లేని కోణం ఇప్పుడు ఎట్లా వచ్చిందని. అప్పుడు రాజకీయంగా యాక్టివ్ ఉండే, డి అంటే డి అంటాం. మళ్ళీ ఇప్పుడు కూడా కథన రంగంలోకి దుంకిన డి అన్నాడు అనుకో, డి అంటే డిఏ. మళ్ళీ అది యుద్ధమే. నువ్వు కత్తి పట్టుకొని కథన రంగంలోకి గారా నువ్వు నేనా చూసుకుందాం అంతే. ధర్మ యుద్ధంలో నువ్వు గెలుస్తావు నేను గెలుస్తావు చూసుకుందాం. నువ్వు ఇంటికాడనో పానం బాగాలేదు నేను ఇంట్లో ఉన్నా అంటే మేము కత్తులు తీసుకొని దూసేటటువంటి కల్వకుట్ల కుటుంబం లాంటి రాక్షసులం కాదు. బెడ్రూమ్లకించి నాయకులు నీడ్చుకోపోయేటటువంటి అప్రజాస్వామ్య పాలన మేము చేయలేము, చేయబోము కూడా.